అందరికీ నమస్కారం. నేను మీ పురుషోత్తం. ప్రస్తుతం RPL 6 సీజన్లో యథావిధిగా జరుగుతున్న ఇంటర్వ్యూ కార్యక్రమానికి మనతో పాటు ముచ్చటించడానికి మరొక సీనియర్ ప్లేయర్, లెజెండరీ ప్లేయర్ అయిన మెగాస్టార్ చిరంజీవి గారు మనతో ఉన్నారు. వెల్కమ్ అన్న గారు. ఎలా ఉన్నారు? సరే కెమెరా చూడండి. అందరికీ వెల్కమ్ చెప్పండి. సూపర్. అందరికీ ధన్యవాదాలు. సరే, మీ ఇంటర్వ్యూ పరంపరలో మిమ్మల్ని కూడా పిలవడం జరిగింది. మీరు మా కోసం టైం వెచ్చించి ఇంత దూరం, ఇంత అర్ధరాత్రిలో వచ్చి మాకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి మీరు ముందుకు వచ్చారు. అందుని బట్టి మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మిమ్మల్ని ఉద్దేశించి, మీ చరిత్రను ఉద్దేశించి, మీరు ఆడిన ఆటను ఉద్దేశించి, మీరు గతంలో ఎదుర్కొన్న పరిస్థితులను ఉద్దేశించి, ఇప్పుడున్న ఆటగాళ్ళను ఉద్దేశించి మీ మనసులో మాటల్ని మేము తెలుసుకోవడానికి ద్వారా కొంత మార్పు రావడానికి అవకాశం ఉందని భావిస్తూ మిమ్మల్ని కొన్ని ప్రశ్నలను మేము అడగడానికి ముందుకు వచ్చినాం. యథార్థంగా, వాస్తవంగా, ఆధారాలతో సహా మాకు చెప్పడానికి మీకు సమ్మతమేనా? ఓకే, సమ్మతమేనా? 100%. మొదటి ప్రశ్న, చాలా ఆటలు ఉన్నప్పటికీ మీకు క్రికెట్ అంటేనే ఎందుకు అంత ఇష్టం? చాలా ఆటలు ఉన్నప్పటికీ మీకు క్రికెట్ అంటేనే ఎందుకు అంత ఇష్టం? క్రికెట్ అంటే నాకు తెలిసి నుంచి దూరమా ఇంకే ఊర్లే ఆయనే ఆట మొదలు పెట్టాడు. మన గ్రామానికి సంబంధించి విషయం చెప్తాను నేను. ఆయనే మొదలు పెట్టాడు. ఆయన ద్వారానే ముందుకు వెళ్ళాను నేను. ఆ రోజు వాడాము, కష్టమైన నష్టమైనా సరే ఆయన దారిలోనే వెళ్ళా. సో ఆయన వల్ల మీకు 100% ఆయన ఆడడం వల్ల చాలా ఇష్టం. ఓకే, ఒకవేళ ఆయన జిల్లా మూడి అలాంటివి ఏదైనా అంటే ఆటలోకి వెళ్ళిపోయే వాళ్ళ, క్రికెట్ వదిలేసి చెప్పలేము. సో ఆయన ఆడడం వలన మీ బంధువు పక్కింటి ఆయన కాబట్టి, బంధువు అనేది పక్కన పెట్టరా, క్రికెట్ అంటే చాలా ఇష్టం నాకు కూడా. ఆయన ద్వారానే క్రికెట్ అనేది తెలిసింది నాకు ఆ రోజు. తదుపరి ప్రశ్న, క్రికెట్లో మిమ్మల్ని ప్రోత్సహించిన వ్యక్తి ఎవరు? క్రికెట్లో మిమ్మల్ని ప్రోత్సహించిన వ్యక్తి దూరవసరం అతను ఆడడం అన్నాడు, అతనే మిమ్మల్ని అంతే. ఎలా మీ ఆట అలా ఉన్నిందా? అవును, ఆయనే నా ఆటను గుర్తించిన వ్యక్తి ఎవరైనా ఉంటే ఆయన. సరే, ఇంటర్నేషనల్ ప్లేయర్స్లో మీకు నచ్చిన మీ ఫేవరెట్ బ్యాట్స్మెన్ ఎవరు, ఎందుకు? రాహుల్ ద్రావిడ్. అతను మాత్రం మీకు ఎందుకు ఇష్టం? ఏం నచ్చింది ఆయనలో మీకు? నా ఆట తీరును బట్టి ఆయనే నన్ను గుర్తించి చేశారు ఆ రోజు. ఆ రోజు ఆయన రాహుల్ ద్రావిడ్ లాగా. ఓకే, మీరు ఆడడం రాహుల్ ద్రావిడ్ లాగా ఆడినట్టుందని ఆయనే చెప్పారు. గురువాసల్ గారు మిమ్మల్ని. నాకైతే గుర్తుంది. అది నిజమని మీరు నమ్మారా? నమ్మాను. అది నిజమని మీరు నమ్మారు? నమ్మాను కాబట్టి అంత దూరం వెళ్ళా. ఓకే, మరొక ప్రశ్న, అదే విధంగా ఇంటర్నేషనల్ ప్లేయర్స్లో మీకు నచ్చిన బౌలర్ ఎవరు, ఎందుకు? నాకు తెలిసి నుంచి అజిత్ అగార్కర్ ఇండియన్ బౌలర్, ఆఫ్ స్పిన్నర్స్. అతను ఫాస్ట్ బౌలర్. అతను మీకు ఇష్టం. అంతే. అతను లాంటి ఆల్రౌండర్ మీరు ఎందుకు కాలేకపోయారండి? ఏమో నాలో బ్యాట్స్మెన్ గుర్తించా. అంటే మీ గురువు అయిన దూరోజుల గారు మిమ్మల్ని బౌలర్గా తీర్చిదిద్దలేదా? ఆ కేటగిరీలో మిమ్మల్ని ఎంకరేజ్ చేయలేదా? ఏమో ఆయనలో వచ్చి అది ఆయన లోపమా మీ లోపమా? నాలో లోపమే. ఆయన ఒక్కటే గుర్తించాడు. ఆయన అప్పట్లో రాహుల్ ద్రావిడ్ లాగా కొద్దిగా ముందుకు వెళ్తున్నావు నువ్వు అని. ఒక బ్యాట్స్మెన్ గా గుర్తించడానికి సంతోషపడతారా, బౌలర్ గుర్తించిన దానికి బాధపడతారా? బ్యాట్స్మెన్ గానే ఆనందపడతా. బౌలర్ గా మీరు ఎప్పుడు బాధపడింది? ఆ రోజు నేను బాధపడలేదు. ఆ రోజు ఆయన కూడా బాధపడలేదు లేదా? చిరంజీవి ఒక మంచి బౌలర్ గా రావాలి. ఏమో ఆ విషయంలో అయితే నేను గుర్తించలేదు, కానీ బ్యాట్స్మెన్ గా గుర్తించాను. ఓకే, మీరు వయసులో ఉన్నప్పుడు ఏ స్థానంలో బ్యాటింగ్కి వచ్చేవారు? నాకైతే రాహుల్ ద్రావిడ్ను గుర్తించినప్పుడు 1 డౌన్ గా దిగాలని పట్టుదలతో గొడవ వేసిన రోజులు కూడా ఎన్నో రోజులు ఉంది, పడిన రోజులు కూడా ఎన్నో ఉంది. ఆ తర్వాత కూడా కొన్ని విషయాల్లో తీసుకొని వెళ్ళిపోయి ఇప్పుడు ఈ స్థానంలో నువ్వు దిగొద్దు అనే మాట కూడా నాకు వచ్చింది. ఆ రోజు కూడా కోపపడి బయటకు వచ్చిన రోజు కూడా ఎన్నో రోజులు ఉంది. అయినా పట్టుబట్టారు 1 డౌన్. రాహుల్ ద్రావిడ్ ఎక్కడ దిగుతాడో
అక్కడే ఎందుకంటే దిగాలని అక్కడ ఇండియాకి ఆ ద్రావిడ్ అయితే ఇక్కడ రాయపూడి టీంకి నేను ద్రావిడ్ని అంతే. అన్న ఆ ఫీలింగ్ పట్టుదల నాలో ఫీలింగ్ కలిగింది. ఆయన కూడా అది అంత దూరమే వెళ్ళా ఆ, చాలా సార్లు కూడా కొన్ని. ఎందుకంటే ఉమ్, రాయపేడు గ్రామంలో ఉమ్, క్రికెట్ అనేది గెలవాలని వాళ్ళ ఉద్దేశం. అది ఉమ్, నాలో అది కలిగిందో కలగలేదో నాకు తెలియలేదు కానీ ఉమ్, ఆ టైంలో. ఉమ్, కానీ ఆ స్థానంలో నేను దిగాలి, ఉమ్, నేను ఆడాలి, ఉమ్, పట్టుదల అయితే నాకు ఉంది. ఉమ్. అంతే. సరే, మీరు చెప్పే విషయం బాగుంది. రాహుల్ ద్రావిడ్ ఇంటర్నేషనల్ వైడ్ ఒక బ్యాట్స్మెన్ గానే తెలుసు. ఇక్కడ ఈ రాహుల్ ద్రావిడ్ స్పిన్ బౌలింగ్ ఎందుకు నేర్చుకున్నారు? ఒక టైంలో ఫాస్ట్ బౌలింగ్ వేసా, ఉమ్, అది కరెక్ట్ కాదా. ఉమ్, పాలమామలో క్రికెట్ ఆడే టైంలో ఉమ్. అనుకోకుండా స్పిన్నింగ్ నాకు కూడా ఇచ్చారు. ట్రై బౌలింగ్ ఉమ్. ఇచ్చినప్పుడు ఒక 2-3 వికెట్లు తీసాను ఒకే ఓవర్. నక్క తోక దొక్కేసినారు ఆ రోజు. ఏమో ఉండొచ్చు, ఆ, అనుకోకుండా ఆ. జరిగింది, ఆ. అది ఫిక్స్ అయింది. అది మీ కెప్టెన్ అట్లే కొనసాగించేసిన. అటే సాగింది. ఆ తర్వాత బతిమా, ఆ, నా తర్వాత ఆయన వేసింది స్పిన్. ఉమ్, ఇద్దరం అక్కడ రాయకోట్లో జరిగిన విషయం కూడా. ఉమ్. రాయకోట్లో ఉమ్, బౌలింగ్ టోర్నమెంట్ పెట్టినారు. సురేష్ అనేది ఉమ్, ఆయన క్యాప్టెన్ రాయకోట్లో. ఉమ్, అప్పుడు కూడా మా మామ ఉమ్, వాసు మామ, ఉమ్, అదే చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి. ఉమ్, నేను బౌలింగ్ వేసి పుట్టాసి వేసేస్తా లెగ్ సైడ్ లో. ఉమ్, అప్పట్లో నాకు తెలిసిన వారికి అంత స్పీడ్ గా పట్టే వ్యక్తి ఎవరు లేరు. ఉమ్, 100%. ఉమ్, చెప్పకూడదు, నేనే చెప్పాలి ఆ విషయం. ఉమ్, ఎవరు ఉండరు. ఉమ్, ఆ టైంలో నా బౌలింగ్ లోనే ఉమ్, పుట్టా చేసిన మై మిస్టేక్ గా ఏం చేసిన, ఉమ్, ఆ టైంలో ఆయన పరిగెత్తుకొని వచ్చి ఉమ్. ఆ క్యాచ్ పట్టడం కూడా జరిగింది ఆ రోజు. ఉమ్, ఆ తర్వాత ఆ మ్యాచ్ కూడా విన్ అయ్యాం. ఉమ్. సరే, 1990 నుంచి బహుశా మీరు అప్పుడు ప్రారంభించుంటారు. 90, 85 లేదా 90. 85 కాదు, 84లో నేను పుట్టిందా. 94, 94, 98, 2005 సరే, 1995 నుంచి 2025 వరకు క్రికెట్ పరంగా మీకున్న గుర్తింపు ఏంటి? 1995 నుంచి బ్యాటింగ్ గుర్తింపు నాకు. చిరంజీవి అంటే బ్యాటింగ్ గుర్తింపు, బ్యాటింగే గుర్తింపు. రాహుల్ ద్రావిడ్ లాగా బౌలింగ్ కన్నా ఒక బ్యాటింగ్ గుర్తింపు. సరే, మీరు ఆడిన ఒక ఏదైనా భారీ ఇన్నింగ్స్ గురించి చెప్పగలరా? ఒకసారి పాత పాలనతో ఉమ్, ఆడాము అక్కడ వాళ్ళ గ్రౌండ్లోనే. ఉమ్, ఆడిన టైంలో చాలా మంది అవుట్ అయిపోయి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఉమ్, ఆ టైంలో కూడా ఒకసారి నేను కూడా నిలబడి ఉమ్. ఆ మ్యాచ్ ని గెలిపించిన సందర్భం. ఎన్ని రన్లు కొట్టారు ఏమైనా గుర్తుంది? సిక్స్ నాకైతే 100% నాకైతే గుర్తులే. గెలిపించిన సమయం మాత్రం ఉంది. అది ఒక్కసారి మాత్రమే గెలిపించారా? ఉంది. మళ్ళీ ఆదిత్య కాడ సాయంకాలం టైంలో ఆడాము. అప్పుడు ఎనీ టైం అందరూ అవుట్ అవడంతో ఆ రోజు నేను కూడా గట్టిగా నిలబడ్డా. ఆ రోజు నిలబడినప్పుడు జగదీష్ గాని అలా ఇట్నే ఆడినా, వాళ్ళు వీళ్ళ మాట వినబాక ఇట్నే అన్న మాట కూడా జగదీష్ కూడా ఆ రోజు నాకు చెప్పడం జరిగింది. కానీ ఆ రోజు గెలిచాము ఓడామో నాకైతే గుర్తులే. 100% ఆ రోజు నిలబడ్డా ఆడైతే. సరే, చాలా మంచి విషయం. టీం వల్ల మీకు మంచి పేరు వచ్చిందా? మీ వల్ల టీం మంచి పేరు వచ్చిందా? ఇంత చెప్తున్నారు. మీరు ఆడడం వల్ల మీ టీం పేరు వచ్చిందా? మీ టీం వల్ల మీకు పేరు వచ్చిందా? టీం వల్లే నాకు మంచి పేరు వచ్చింది. అందులో మీరు ఆడినట్టు ఎక్కడ ఉంది మరి? ఎక్కడో మీరు స్పెసిఫిక్ ఆడినట్టు ఏముంది? గుర్తయితే ఉంది. అంటే మీ పాత్ర ఏమీ లేదనా దీని అర్థం? టీంలో మీ పాత్ర ఏమీ లేదు, ఎవరో నిలబెడితేనే ఆడినారు, వద్దంటే ఆగిపోయారు, స్పిన్ బౌలింగ్ సక్సెస్ అయితే వచ్చారు. నేను ఆ రోజు ఆడటంలో నేను మ్యాచ్ ని గెలిపించాలి, నిలబడాలి, ఆ ఒక్క దాంట్లో నిలబడ్డా. ఎవరు ఒక్కొక్కరు గుర్తిస్తారు ఆ ఉద్దేశంతో అయితే నేను ఆడలా. నా మెంటాలిటీతో ఆ రోజు ఆడినా. కానీ కొన్ని విషయం నేను ఆడడం వల్ల కూడా ఓడిపోయి ఉండొచ్చు మ్యాచ్. ఎందుకంటే వికెట్ పడకూడదు ఆ ఆడి ఉండొచ్చు. ఆ రోజు కూడా ఓడిపోయి ఉండొచ్చు, మ్యాచ్లు ఉండొచ్చు. కానీ నా వెనకాల వచ్చిన వ్యక్తులు బతిమామ కానీ, విద్యమామ కానీ,
తర్వాత జాన్సన్ మామ కానీ ఉమ్, వీళ్ళు ఒక లెజెండ్, ఉమ్, నిజం చెప్తాం లెజెండ్. ఉమ్, ఆ మిడిల్ ఆర్డర్లో వచ్చి ఆడే సత్తా ఉన్నా మేము ఫస్ట్లో దిగేస్తాం. ఉమ్, దిగేసాం. అప్పట్లో వికెట్లు కాపాడాలనే ఉద్దేశంతోనే ఆడాం. ఉమ్, మ్యాచ్ని గెలిపించాలనే ఉద్దేశం కాదు నాలో ఉండే చెప్పే. ఉమ్, వికెట్లు పడిపోయింది, అప్పుడు నిలబడాలి. ఉమ్, ఎదుటి వ్యక్తి వచ్చి ఉమ్. దీన్ని గెలిపించాలనే ఉద్దేశంతో కూడా ఆడే సమయం సందర్భం కూడా ఉంది. సరే, ఇంకొక ప్రశ్న. మీ టీంలో మోకాళ్ళ పైన 6 కొట్టగలిగిన ఒకే ఒక కెపాసిటీ ఉన్న వ్యక్తి అని మీరు అంటున్నాను అని చెప్పారు. ఎవరు అలా ఆడరని, మీకు మాత్రం ఎందుకు అలాంటి ఐడియా వచ్చింది? కొట్టుండ వాస్తవం. మీరు మాత్రం ఎలా అలా కొట్టగలిగారు? మిగిలిన నేనేదో అదే ముందుకు వచ్చి 6 కొట్టడం సహజం. మోకాలు ద్రావిడ్ లాగా మోకాళ్ళ పైన తిరిగి కొట్టుండ వాస్తవం. అది మీ దగ్గర మాత్రం ఎందుకు అలా స్పెషల్? ఏమో ఆ రోజు ఇలా కొట్టాలనిపించింది. ఆ బౌలింగ్ బట్టి, ఆ బంతిని బట్టి తిరిగి కొట్టగలిస్తే నాకు ఉందని చెప్పలా, కానీ అలా ఆటోమేటిక్గా నాకు వచ్చేసింది. సరే, ముఖ్యమైన ప్రశ్న. ఆ మోకాల పైన కొట్టే ఆ స్కిల్ కీపింగ్ చేయడం వలన వచ్చిందా, లేకపోతే మీరు టీవీలో చూసి నేర్చుకున్నారా? ఒక విధంగా చెప్పాలంటే టీవీలో చూసుకుని నేర్చుకున్నా వాస్తవం. ఆ రోజుల్లో గంగాయన కానీ కీపర్గా ఆయన చేస్తూ ఉన్నారు. నాలో ఎందుకంటే కీపింగ్ చేయాలని ఆసక్తి కలిగిందంటే, ఒక రావుద్రావుడు వాళ్ళు ఆయన కూడా కీపింగ్ చేశారు. నాకు కూడా ఒక ఆసక్తి కలిగింది. ఎందుకంటే చేయాలి, మనం చేయాలి అని చేశారు కదా, మనం చేయాలి. అంతేగాని మీరు ఉద్దేశం ఏం లేదు, చేశాము. ఈ సందర్భంగా ఒక మనిషిని మీరు గుర్తు చేశారు. రాయిపేడు కారిక్వాలిటీ మొట్టమొదటి వికెట్ కీపర్ కట్టప్ప లాంటి కట్టు బానిస టీంకి గంగయ్య అన్న ప్లేస్లో మీరు ఎలా వచ్చారు? మొట్టమొదటి వికెట్ కీపరు కట్టప్ప లాంటి కట్టు బానిస అయిన టీం మెంబర్ని ఆ ప్లేస్కి మీరు ఎలా వచ్చారు? రాహుల్ ద్రావిడ్. అది కాదండి, గంగయ్య అన్న ఉన్న కీపింగ్ ప్లేస్లకి మీరు ఎలా వచ్చారు? ఆయన తప్పించి వచ్చారా, తప్పించుకునేలా చేశారా? తప్పించుకునే ఆ ఉద్దేశం అయితే నాకు లేదు. ఏదో ఒక టైంలో ఆయన వెనకబడ్డారు. ఆ రోజుల్లో నేను ముందుకెళ్ళా ఆడికి, అంతే. నాకు ఒక ఉద్దేశం అంటే బ్యాట్స్మెన్గా రాహుల్ ద్రావిడ్ ముందుకెళ్ళారు. వెనకబడ్డ అతన్ని మీరు ప్లాన్ చేసి తప్పించేశారా, లేకపోతే అదే సాగులో మీరు ఎంటర్ అయిపోయారు? అది తప్పది. ఆ రోజుల్లో ఆయన ఏదో నాకైతే కరెక్ట్గా ఐడియా లేదు. ఆ రోజు రాలే, నేను ముందుకు వెళ్ళా. మరి మీ కెప్టెన్ తర్వాత అతను ఎందుకు మళ్ళీ పెట్టలేదండి? మిమ్మల్ని మాత్రం ఎందుకు కంటిన్యూ చేశాడు? ఏమో నాలో ఒకసారి చూసి ఒక కెప్టెన్ గా, మా గురువుగా ఆయన ఏదైనా నాలో ఎక్కడో ఒక చోట గుర్తించుంటారు. అటు ఉండొచ్చు ఏమో, నాకైతే తెలియదు. మీరు కూడా గంగాయం లాగానే గ్లౌస్ లేకుండా కీపింగ్ చేశారా, లేదా? చేస్తున్న రోజులు ఎన్నో ఉంది. జనార్దన్ రెడ్డి పొలంలో చేసిన రోజులు. మా గురువు గారు లాస్ట్ కి మమ్మల్ని కడ్రాయతో కూడా ఆడిపించిన రోజులు ఎన్నో రోజులు ఉంది. కడ్రాయతో ఆడిపించారు. ఆయన కూడా ఆడారు, మమ్మల్నే కాదు ఆయన కూడా ఆడారు. సరే, మీ టీంలో మీ బౌలింగ్ అంటే ఎవరికి చాలా భయం? భయం అనేది ఎవరికి లేదు. అంటే పిచ్చ కొట్టుడు కొట్టేవారా, ఎట్లా దాని అర్థం? కొట్టే ఎవరికో ఒకరికి భయం ఉంటుంది కదండి. ఉండొచ్చు ఎవరికి, కానీ ఎవరు అంత నా బౌలింగ్ ఓపెనర్ బుజ్జి మామకి మీ ఓవర్ అంటే భయమా, లేదా బత్తే మామకి మీ ఓవర్ అంటే భయమా, ఆల్రౌండర్ భూషణ్ మామకి మీ ఓవర్ అంటే భయమా, లేదా మీ కెప్టెన్ దూర్వాసులకి గారికి అంటే ఓవర్ అంటే భయమా, లేదా ముందుకు వచ్చాడే మాధవన్ లాంటి వాడికి, లేదా మీ తర్వాత రామరాజు లాంటి వాడికి, అట్లాంటి వాళ్ళకి ఎవరికైనా మీ ఓవర్ అంటే, లేదా ధనరాజు మామ ఆడేవాడు మీ టీంలో, ఆయన రజనీ సార్ ఆడేవాడు. ఇప్పుడు ధనరాజు మామ గురించి మాట్లాడాను కాబట్టి ఇప్పుడు చెప్తాను నేను. ఎవరు చెప్పాలనేది నా ఉద్దేశం. ఒకప్పట్లో మేము ఫస్ట్ టైం నాకు ఊహ తెలిసించి కేపురం మండలంలో మేము క్రికెట్ ఆడేదానికి పోయాము టోర్నమెంట్కి. అప్పుడు చంద్రబాబు వ్యక్తి తెలుసు కదా, ఆయన టైలర్. ఆయన బౌలింగ్ లో 5 బాల్ వరుసగా కొట్టినాడు ఆయన. అవును, నాకు బాగా గుర్తుంది. ఆయనే వరుసగా కొట్టింది. కానీ ఆ మ్యాచ్ విన్ అయ్యాం, 100% విన్ అయ్యాము.
ఆ తర్వాత కలత్తూరికి కేవీపురానికి కొంచెం గొడవలు పడి 3 ప్రైజ్గా 300 చిల్లర ఏదో మనకి ప్రైజ్ ఇచ్చారు. అది కూడా గుర్తుంది. ఎక్కడో ఒక చోట ప్రైజ్ మనీ అయితే మాకు ఇచ్చారు, అది గుర్తుంది. సరే, మీ బౌలింగ్ అంటే ఎవరికి భయం లేదండి. అది మీకు ఏ బౌల్ అంటే భయం? మీ టీం భయపడేవారు? మా గురువు గారు బౌలింగే భయం. ఆయన నా ఒంటి మీద వేస్తాడో ఇంటి మీద వేస్తాడో నాకైతే గుర్తులే. అదైతే 100% వాస్తవం. ఎందుకంటే నేను కొట్టేదానికైనా సరే అవుట్ అవ్వకూడదని అడ్డుపడే స్థాయిలో నిలుచుకున్నా. 2 బ్యాట్లు గ్లౌలు మొత్తం వేసుకొని వీటి మీద పోయినా. నాకు ఇప్పుడు కూడా అప్పుడు ఒకసారి ఇక్కడైతే ఇప్పుడు కూడా కొద్దిగా వాక్ ఉంది. ఇక్కడ నాకైతే కరెక్ట్ గుర్తులా. ఏడో అంటే మీ వాపు అయితే ఉంది. మీ గురువు గారు చేసిన గాయం. అవును, అదైతే 100% ఉంటుంది నాకు. దానిపైన కోపం ఏం లేదా? కావాలని చేస్తాడు, అది తప్పు. ఆయన నాకు నేర్పించారు. కోపం ఎందుకు వస్తుంది ఆయన మీద? 100% ఏం లేదు. సరే, ఇప్పుడు మన ఊర్లో మీకు నచ్చిన బ్యాట్స్మెన్ ఎవరైనా ఉన్నారా? అలా నాలాగా ఆడే మీలాగా కూడా ఆఫ్ కోర్స్ మీలాగా చెప్పాలి. ఓకే, మీలాగా మీకు ఇష్టమైన నీలాగా అట్లే చూపించి ఒక్క నిమిషం ఆగి ఆడే కెపాసిటీ బాల్ చూసి దసరా 100%. ఓకే, ఎందుకంటే కొద్దిగా ఓపిక ఉంది, ఇలా ఆడాలి నేను గమనించా. ఇదే కాదు, నాతో కూడా పాతపాటి టీంలో సరే కలత్తూరు టీంలో సరే ఆడే టైంలో దసరా అనే వ్యక్తి నాతో కూడా ఆయన సమయం సందర్భం ఉంది, అప్పుడు గమనించిన ఓపుతుంది. అదే విధంగా మీకు నచ్చిన బౌలర్ ఏదైనా ఈ మధ్య ఇప్పుడున్న మీ పిల్లలు బాగా మీకు మనసుకు వచ్చిన, మీరు ఒక బ్యాట్స్మెన్ చెప్పారు సంతోషం, ఒక బౌలర్ ఎవరైనా? బౌలర్ ఇప్పుడు ఉండే పిల్లకాయలు నాతో కూడా ఆడేవాళ్ళు. అప్పుడు కానీ అప్పుడు ఒకరు చెప్పండి. అప్పుడు మీకు నచ్చిన వాళ్ళు, ఇప్పుడు ఒకరు నచ్చిన వాళ్ళు. అప్పుడు మా వయసులో ఇప్పుడు ఎట్లా మీకు నచ్చిన ఒక 2-3-4 పేరు చెప్పొచ్చు మీకు నచ్చిన. ముందు వచ్చి మీ తరంలో సెలవు బౌలింగ్ 100% ఆటోమేటిక్గా నాకు ఎక్కడో ఒక అది ఎలా చెప్పాలి అర్థం కాదు, ఎక్కడో ఒక చోట తగిలే ప్రమాదం అయితే నాకు ఉంది వాడు బౌలింగ్ లో. సరే, నా ఫ్రెండ్ కాబట్టి వాడని చెప్పేసా, తప్పు అనుకోండి. తర్వాత సెలవు తర్వాత ఎవరు బౌలింగ్ అంటే మీకు బాగా నచ్చింది? ఆ తర్వాత నెక్స్ట్ మీ జూనియర్స్, మీ బీ టీమ్స్? మాధవ్ మీ టీం అండి. మాధవ్ కాక ఆ తర్వాత తరంలో తర్వాత వచ్చి పర్లేదు మీకు గుర్తుంటే చెప్పండి, లేకపోతే ఇప్పుడున్న పిల్లల్లో కూడా గుర్తు చేసుకుని మీరు చూస్తూ ఉంటారు, ఆడుతూ ఉన్నారు. అంటే పిల్లలు సంతోషపడతారు, పలానా వ్యక్తి నా పేరు చెప్పారు కదా, కొంచెం బాగా ఆడడానికి ప్రయత్నిస్తారు, సంతోషపడతారు, గుర్తొస్తుంది కదా వాళ్ళకి, ఒక వ్యక్తి నన్ను మెచ్చుకున్నాడు అన్నట్టు. ఈ వీధి ఆ వీధి అండి, ఆ వీధిలో ఎవరింటి పక్కన గణేష్ అబ్బాయి బౌలి. ఆ అబ్బాయి బౌలి మీకు ఎందుకు నచ్చింది? పరిగెత్తే స్టైలు, స్పీడు వచ్చిన అది నాకు నచ్చింది. ఆ బౌలింగ్ ఒక అక్టర్ లాగా పరిగెత్తున్నాడు అన్నది మీకు కాదు, ఆయన స్టైల్లో పరిగెత్తాడు, అది నాకు నచ్చింది. స్టైల్ ఆఫ్ బౌలింగ్ మీకు చాలా మంచి విషయం. మీరు ఆడినప్పుడు ఒకప్పుడు టీంకి ఇప్పుడు ఆడుతున్న టీంకి మీరు చెప్పగలిగే తేడాలు ఏంటి? మీ టీంకి ఇప్పుడున్న టీంకి ఏమైనా తేడాలు చెప్పగలరా? చెప్పండి లెక్క ఏ తేడాలు? ఆ రోజుల్లో మేము చాలా కష్టంలోనే క్రికెట్ ఆడాం. కష్టం అంటే ఎట్లా? కనీసం ఒక బ్యాట్ కూడా కొనుక్కోలేని పరిస్థితి, ఒక బాల్ కూడా కొనుక్కోలేని పరిస్థితిలో ఇప్పుడు ప్రతి ఒక్కరు వాళ్ళ స్థాయిని బట్టి బ్యాట్ కొనిగే సత్తా ఉంది, బాల్ కొనిగే ఒక్క టీంనే నడిపించే స్థాయి కూడా ఉంది. 100% ఇప్పుడు ఉంది, అప్పట్లో లేదు, మాలో ఊరికి లేదు. ఆ రోజుల్లో సైకిల్ టీం గుర్తించాలి, ఈ విషయం అయితే గుర్తించాలి ఖచ్చితంగా.
మన మా మా పక్కన ఇల్లు ఎదురిల్లు చిరంజీవి భాగ్యరాజు అనే వ్యక్తి కొంతమంది ఇప్పుడు ఉండే వాళ్ళకి నాకు తెలిసి నీకు కూడా తెలియదు అనుకుంటా, తెలియదు అనుకుంటా, తెలియదు అనుకుంటా నేనైతే 100% అయితే తెలియదు. ఆ రోజుల్లో ఒక్క టీవీని కట్ చేసి ఒక రబ్బర్ డిస్కో అంటే మనకి హెయిర్ కి రబ్బర్ వేసుకుంటారు, డిస్కో రబ్బర్ అంటారు దాన్ని. ఆ రబ్బర్ తో సమానంగా ఒక బాలుని తయారు చేసిన వ్యక్తి భాగ్యరాజ్ అనే వ్యక్తి. అంటే చిరంజీవి వాళ్ళ అన్న తమ్ముడు వాళ్ళ అన్న అని చెప్పాను. ఈరోజు ఆయన మన మధ్యలో కూడా లేదు, 100% తెలియదు. ఆ రోజుల్లో ఆయన ఆ బాల్ కనిపెట్టి, ఆ రోజుల్లో మాకు బాల్ లేదు, బ్యాట్ లేదు, మొత్తం మీద అప్పుడు డబ్బులు లేదు, ఇప్పుడు డబ్బులు ఉంది అంటున్నారు. 100% చూస్తూనే ఉండండి, విరామం తర్వాత మళ్ళీ వస్తాను. అందరికీ నమస్కారం. మన ఇంటర్వ్యూలో యథావిధిగా మనతో ముచ్చటించడానికి, తదుపరి ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి మనతో ఉన్నారు మన అన్న చిరంజీవి అన్న గారు. అన్న వెల్కమ్, వన్స్ అగైన్ వెల్కమ్ అన్న. ఇది చాలా క్రిటికల్ క్వశ్చన్, మీరు తప్పకుండా దీనికి యథార్థమైన సమాధానం చెప్పాలి. మీరు ఈ మధ్య అసలు క్రికెట్ గ్రౌండ్ వైపు రావడం లేదు, ఎవరితో ఏదైనా గొడవ జరిగిందా? అలాంటి ఏం లేదు. మరి ఎందుకు రావడం? నా ఉద్దేశం అంటే, నా మెంటాలిటీ బట్టి, నా పర్సనల్గా చెప్పాను, సీనియర్ని ఉంచండి, జూనియర్ని ఉంచండి. ఎందుకంటే అది క్లారిటీ చెప్తాను. సీనియర్కి ఒక టాలెంట్ ఉంది, జూనియర్కి ఒక టాలెంట్ ఉంది. ఇప్పుడు జూనియర్ సీనియర్ కలిసి ఆడితే ఒక జూనియర్ కోసం సీనియర్ కోసం జూనియర్ వెనకబడతారు. ఎందుకంటే పెద్దరికానికి గౌరవిస్తారు. ఎందుకంటే ఆయనలో ఆట ఆడే సత్తా ఉంది, ఎవరికి? జూనియర్కి. ఎందుకంటే వెనకబడతాడంటే ఆయనకి గౌరవం ఇలాక వెనకబడతాడు. అది నాకు నచ్చల. ఆయన టాలెంట్ ఆయనే చూపించాలి. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక టీంలో ఆడతా, జూనియర్ టీంలో నేను ఆడతా. నాకు ఉద్దేశం అంటే, నాకు ఫస్ట్ నుంచి బ్యాటింగ్ ఆడాలి, సెకండ్ డౌన్ ఆడాలి, ఫస్ట్ డౌన్ ఆడాలి, ఓపెనర్ దిగాలని ఒక ఆప్యాయత నాకైతే 100% ఉంది. ఎందుకంటే అప్పట్లో ఆటగాడిని, ఇప్పట్లో నేను ఆడనంటే జూనియర్. నేను అప్పట్లో నేను ఆటగాడిని, ఇప్పట్లో ఏం లేదంటే ఏం లేనట్టే. అది కాదు నా ఉద్దేశం. అప్పట్లైనా ఆడగలుగుతాను, ఇప్పుడైనా ఆడగలుగుతాను. నాలో ఆ ఉద్రేకం అయితే ఖచ్చితంగా ఉంది. సరే, క్రికెట్కి రాకుండా ఎవరైనా మిమ్మల్ని ఆపడానికి ప్రయత్నం చేశారా? మీరు చెప్పిన కారణం కాకుండా? ఛాన్సే లేదు. ఛాన్సే తప్పుదోవ ఏదైనా పట్టించారా? ఛాన్సే లేదు. నా ఉద్దేశం అంటే, నేను ముందుకు వెళ్ళడం వల్ల ఒక జూనియర్, ఇప్పుడు నేను వచ్చా, అన్న ఆడాలి, మనం ముందుకు వెళ్తే అన్న ఆడలేదు, ఒక గిల్టీ ఫీలింగ్ వాళ్ళలో ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు నేను పోతా, ఆ రోజు ఆయన నాటి ఈ రోజు కూడా ఆడగలుగుతాను. ఆడేటప్పుడు మ్యాచ్ తడబడుతుంది. సరే, లాస్ట్ సీజన్ మీ పేరు ఇచ్చారు, మీరు ఎందుకు ఆడలేదు? మరి ఆడగలని చెప్తున్నారు కదా, ఎందుకు ఆడలేకపోయారు? ఉండొచ్చు, అలానే ప్రతి టీంలో ప్రతి బాల్ని 6 కొట్టడం అంటే జరగదు కదా. ఓకే, ఒప్పుకుంటాను. ఈ సీజన్ మీకు పేరు ఎందుకు ఇవ్వలేదు అసలు? ఎందుకంటే నా జూనియర్లు ముందుకు వెళ్ళాలి, అది నా ఉద్దేశం. అందువల్ల మీరు తప్పుకున్నారు అంతే, ఇంకేమో. మీరు లేకుండా జూనియర్లు ముందుకు వెళ్తారని నమ్మకం ఉందా? 100% ఉంది. ఎందుకంటే వాళ్ళ టాలెంట్ వాళ్ళే చూపిస్తారు. సరే, నేను వచ్చి నేను నీకన్నా నేను సీనియర్ని, నేను ఆడగలుగుతాను అని ముందుకెళ్తే జూనియర్లు వాళ్ళ టాలెంట్ని వెనకబడి పక్కన పెట్టినట్టే నేను. అందుకే
దానికి ఒక ప్రశ్న అడుగుతానండి. ఒకసారి మీరు 24 బాల్ ఆడి డక్అవుట్ అయిన సందర్భం ఒకటి జరిగింది. ఉంది. అటువంటిది ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది. పిల్లలు పోవడం, ఎక్కువ బాల్ రావడం, డక్అవుట్ అయ్యి రావడం. దీనిపై మీ స్పందన ఏంటి? ఇప్పుడు మీరు అన్నారు కదా మీరు లేకపోయినా ఆడతారని. IPL ఆడుతున్నారు, 2020 మ్యాచ్ ఆడుతున్నారు, 50 ఓవర్లు కూడా ఆడుతున్నారు. దాన్ని చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు కదా. అట్టని వెనక్కి పడడం కాదు, కానీ ఏదో మనం ప్రయత్నించాలి, ముందుకు వెళ్ళాలి. అక్కడ ఏదైనా జస్ట్ ఆయన మెంటాలిటీగా మిస్టేక్ అయ్యి అవుట్ కావాలి ఉండొచ్చా, కానీ ఆయన ప్రవర్తన మాత్రం వెనకబడలేదు నా ఉద్దేశం. సరే, మంచిది. మీరు లేకపోయినా ఆడతానన్నారు. సరే, మీరు జూనియర్కి అవకాశం ఇస్తున్నారు, వాళ్ళ ఆటను చూడాలనుకున్నారు. కనీసం ఒక కోచ్గా అయినా దూరంగా ఉండైనా వాళ్ళ ఆటను చూసి ఆనందించవచ్చు కదా. కనీసం కోచ్ నేనైతే దానికి ముందు ఉంటా. రావడం లేదు, మీరు పేరే ఇవ్వడం లేదు అసలు. కోచ్ లిస్టులో కూడా లేదే అసలు. దరిదాపులను పాకిస్తాన్ ఇండియా విడిపోయినట్టు మీరు చాలా దూరంగా ఉన్నారు. అది తప్పదే. నా పర్సనల్ విషయంలో వెనకబడ్డా, ఎందుకంటే నా పర్సనల్ విషయం అది. కానీ దీనికి నా పర్సనల్ సంబంధమే లేదు. దానివల్ల ఏదో ఆ ఉద్దేశంతో వెనకబడ్డా. సరే, ఎప్పుడైనా వచ్చి మ్యాచ్ చూసే ఇంట్రెస్ట్ ఉందా లేదా ఆడేటప్పుడు? 100% ముందుకు వస్తా. సరే, ఒకసారి మీ గతంలోకి పోదాము. మీరు బంగ్లా దగ్గర ఆడేటప్పుడు బుజ్జి గారు దూరాసు గారితో మ్యాచ్ ఆడుతున్న సమయంలో ఒకరోజు ఫుల్గా అవుట్ అవ్వలేదని నెక్స్ట్ డే ఉదయం LBW పెట్టుకుని అవుట్ చేశారంట. దాని గురించి కొంచెం వివరిస్తారా? ఓకే, 6 బాల్లో 3 బాల్స్ టచ్ చేయకపోతే అవుట్ చేసిన సందర్భం కూడా నాకు ఉంది. అదే 100% 3 బాల్స్ 6 బాల్లో 3 బాల్స్ టచ్ చేయలేదని అవుట్ నువ్వు అనే సందర్భం బయట వచ్చిన రోజు ఉంది. 100% ప్రతి బాల్ ఆడేవాళ్ళు మీరు కంపల్సరీ. సరే, కలత్తూరు పైన ఫైనల్ జరిగినప్పుడు స్ట్రైట్ భారీ 6 కొట్టి టీం విజయానికి ఆశలు రేపి అనుకోకుండా అవుట్ అయిపోయారు. దీనిపై నీ స్పందన ఏంటి? ఆ రోజు మనం కేవీపురం గ్రౌండ్ లోనే ఆడాము. ఢిల్లీ అన్న బౌలింగ్ ఈ రోజు ఆయన లేదు, మన మధ్యలో లేదు. ఆయన గుర్తించాలి. ఆయన మంచి బౌలరు, మంచి స్పిన్నర్ కూడా ఆయన. సరే, గత 5 సీజన్లలో మీరు 4 సీజన్లు చక్కగా ఆడి పాడి అందరితో స్నేహభావంతో ఉన్న మీరు ఇలా సడన్గా యూటర్న్ తీసుకొని కనుమరుగు కావడానికి గల కారణం వ్యక్తిగతంగా కాకుండా? వ్యక్తిగతం ఏం లేదు, కానీ ఎందుకంటే మనం ప్రతి చోట మనం ముందులా ఎందుకు ఇప్పుడు ఉండలేకపోతున్నారు? ఎస్పెషల్ లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ అంటే ఏం లేదు, ప్రత్యేకత అయితే నాకు లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మనం ముందు వెళ్ళాలి. ఆల్రెడీ నేను ముందు వెళ్ళిపోయా. ఇప్పుడు ఉండే యువకుల్ని నాకన్నా ముందు ఉండాలి, అది నా దృష్టి, అది నా ఆలోచన. అందుకోసమే నేను పక్కన పెట్టాను. సరే, మీరు లాస్ట్ సీజన్ 5వ సీజన్లో మిమ్మల్ని ఒక టీంలో నుంచి పేరు ఇచ్చి కోచ్ పదవి కూడా ఇచ్చారు, కానీ మీరు ఆడలేదు, కనీసం గ్రౌండ్కి కూడా రాలేదు. దీని వెనకాల ఉన్న కారణం టీం నచ్చలేదా, ఆ ప్లేయర్ నచ్చలేదా, కెప్టెన్ నచ్చలేదా, అసలు క్రికెటే నచ్చలేదా? క్రికెట్ అంటే నాకు ప్రాణం, ఫస్ట్ అది నాకైతే ప్రాణం. దానికోసం దేనైనా సరే వదులుకునేదానికి ముందు ఉంటాను. సరే, క్రికెట్ అంటే మీకు అంత ప్రాణం అంటున్నారు. క్రికెట్ కోసం మీరు ఏమి ఇచ్చారని ఒక ప్రశ్న అడుగుతాను, ఇది నిజం చెప్పాలి. లాస్ట్ సీజన్ ముందు ఒక వీడియోలో క్రికెట్ ఆడే ప్రతి ప్లేయర్కి ఉచితంగా మజ్జిగ ప్యాకెట్ ఇస్తానని చెప్పారు, గుర్తుందా? 100%. కానీ మీరు ఎవరికి ఇవ్వలేదు. ప్రేమ చూపించా ఇవ్వాలి కదా, ఆశ పెట్టారు కదా పిల్లలకి మజ్జిగ, ఎందుకు ఇవ్వలేదు? ఆ రోజు ఏదో నాలో కొద్దిగా ఆసక్తి కలిగిందేమో అనిపించింది నాకు. నేనే ముందుగా రాకుండా ఆ రోజు అయితే. అంటే మిమ్మల్ని నొప్పించాలని కాదు, నిజం చెప్పేసా. ఎందుకు ఆశ పెట్టి మళ్ళీ వెనకడిగేసాడు ఎందుకో నాకైతే తెలియలేదు. ఆ విషయం అయితే క్లారిటీ చెప్పలేకపోతున్నాను. నేనైతే వెనకబడ్డా ఆ విషయం. సరే, మీరు కారికి బాల్ ఆడే సమయంలో మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు
మీకు చాలాసార్లు దెబ్బలు తగిలేవి, కానీ వాటిని మీరు ఎట్లా పట్టించుకోకుండా మళ్ళీ అదే విధంగా క్రికెట్ ఆడుతూ ఉండేవారు. ఇప్పుడు ఆపేశారు. దీని వెనక మనం అంటే దెబ్బలు తగిలిన చెప్పండి బాల్ దెబ్బ తగిలినా, మనసుకి దెబ్బ తగిలినా మీరు కంటిన్యూ చేశారు. ఇప్పుడు ఎందుకు మీరు అది చేయలేకపోతే? ఆట పరంగా దెబ్బ కానీ, ఆటగాళ్ళ పరంగా దెబ్బ కానీ, మనసులో బాధ కానీ, అపజయాలు వచ్చినా కానీ. ఆల్రెడీ ఈ విషయం సమాధానం కూడా చెప్పేశాను. నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు వచ్చే యువకులు ముందుకు రావాలని నా ఉద్దేశం. ఇంకే నాకు దెబ్బ తగిలిందో భయపడో ఆగిపోవాల, కానీ మనకంటూ ఒక స్టేజ్ వచ్చింది ఆడాగా. కానీ ఇప్పుడుండే యువకులు ముందుకు పోవాలి, మనకన్నా ముందుకు పోవాలి, అది నా ఉద్దేశం. సరే, మంచిది. ఈసారి ఎవరు కప్పు గెలుస్తారనిపిస్తుంది? ఒక 5 మంది కెప్టెన్ల పేర్లు చెప్తాను, మనసులో మాట చెప్పండి. దూర్వాసులు గారా, జగదీష్ గారా, మాధవ్ గారా, విశ్వనాథం గారా, సుబ్బు గారా? ఏ కెప్టెన్ గెలిచే అవకాశం ఉంది? మీ ఫేవరెట్, మీ గురువు అయిన దూర్వాసులు గారా, లేదా మీ మిత్రుడు తమ్ముడు సోదర భావం కలిగిన జగదీష్ అన్న గారా, లేదా మీకు నచ్చిన మరో ఆటగాడు మాధవ్ అన్న గారా, మీ బావమరిది విశ్వనాథం గారా, ఇంకొక బావమరిది సుబ్బు? ఎవరు గెలిచే అవకాశం ఉంది? 2 నిమిషాలు మాట్లాడతా ఈ విషయం అయితే. ఖచ్చితంగా నా తమ్ముడు జగదీష్ చెప్తా. ఒకప్పట్లో మొదటి వ్యక్తి రివర్స్ షాట్ కొట్టడంలో జగదీష్. ఆండ్ ఫ్లవర్, గ్రాండ్ ఫ్లవర్ అనే వ్యక్తులు ఒక దేశంలో, ఇంగ్లాండ్ అనుకుంటే ఇంగ్లాండ్ మామ అయితే కాన్ఫిడెంట్ ఉన్నారు. అప్పట్లో ఫస్ట్ వ్యక్తి బౌలింగ్ వేసినప్పుడు, అది ఎవరు బౌలింగ్ కొట్టాడైతే నాకైతే ఐడియా లేదు, ఫస్ట్ వ్యక్తి జగదీష్ కొట్టాడు రివర్స్ షాట్. ఆ తర్వాత నేనే కొట్టా. వాడి మీద ఏదో వాడు కొట్టేసి నేను కొట్టకూడదని కాదు, ఉద్దేశంతో కాదు, మనం ఒక్కసారి ట్రై చేద్దాం ఆ ఉద్దేశం నేను కూడా ఒకసారి కొట్టా. ఆ తర్వాత ఇప్పుడు ఎవరు గెలవాలి అని చెప్పారు కదా, ఆ మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఇది మన గ్రామంలో జరిగే IPL 5-6 సీజన్ 6 IPL సీజన్ 6 6వ సంవత్సరం. నా ఉద్దేశం అయితే అందరూ గెలాలని ఉద్దేశం. అందరూ గెలలేరండి, ఒకరు మాత్రం చెప్తాను. దాంట్లో మా గురువు గారు, క్రికెట్ లో నాకు గుర్తింపు తెచ్చిన మా గురువు గారు గెలవాలని మాత్రం 100% కోరుకుంటాను. సరే, చాలా మంచి విషయం. కారిక్ బాల్ మీరు ఆడే సమయంలో ఒక సింపుల్ క్యాచ్ పట్టడానికి మీరు వెళ్ళి అది మిస్ అయ్యి మీకు దెబ్బ తగిలిన సందర్భం ఉంటుంది. అప్పుడు పట్టేటప్పుడు ఒక పాట పాడేవారు, మీరు పాడినారు కూడా. ఆ పాటను మా కోసం ఒకసారి పాడగలరా? కారిక్ బాల్ అయితే 100% కాదు, 100% అయితే కాదు, ట్యూబ్ బాల్. మీ పాదాలకు ఏదో దెబ్బ తగిలిందని ఆ పాట ఏంటి అని మా కోసం పాడాలి. అంటే మా సీనియర్ల పాటలు కూడా పాడేవాళ్ళు క్యాచ్ పెట్టేటప్పుడు మాకు గుర్తు రావాలి. పాట పాడండి మా కోసం. ట్యూబ్ బాల్ తోనే నేనే బౌలింగ్ వేస్తా ఉండా. బ్యాటింగ్ ఎవరు చేస్తున్నా నాకైతే కరెక్ట్ గా గుర్తులే. జనార్దన్ రెడ్డి గ్రౌండ్ లోనే సాయంకాలం టైంలోనే రెక్కలు వచ్చి గోలు, హిట్లర్ సినిమా, హిట్లర్ చిరంజీవి గారు నటించిన సినిమా అది. రెక్కలు వచ్చి గోలు ఆ పాట పాడతా అట పట్టా, అది ఏడు తగిలిందో నాకైతే కరెక్ట్ గా ఐడియా లేదు. బ్లడ్ అయితే వచ్చింది. సో దాంతో ఇంకా మీరు ఫేమస్ అయ్యారు. ఉండొచ్చు. మామూలుగా మోకాళ్ళ మీద ఆడి ఫేమస్ అయ్యారు, తర్వాత ఫేమస్ అయ్యారు. మళ్ళీ క్లియర్గా అడుగుతానండి. అప్పుడు మీరు బ్యాట్ ఇలా అడ్డం పెట్టేసి నంబర్లు వేసుకునేసి ఎవరి నంబర్ ముందు వస్తే వాళ్ళు ఆడేవారు. మీరు అవుట్, ఆ బ్యాట్స్మెన్ అవుట్ అయితే మీకు ఛాన్స్ వస్తుంది. బౌలింగ్ లో మీరే ఉన్నారు, అప్పుడు పాట పాడారు. ఆ పాటను మా కోసం పాడారు. ఆ బ్యాట్స్మెన్ ఎవరు? బ్యాటింగ్ లో ఉన్న బ్యాట్స్మెన్ ఎవరు? అతను అవుట్ చేసినప్పుడు మీరు ఆ పాట పాడారు. బత్తి మా అంటే పాకిస్తాన్ తో యుద్ధం చేసినట్టు నేను. ఓకే,
100%. బతిమామ అంటే పాకిస్తాన్తో యుద్ధం చేసినట్టు ఒకసారి ఆయనకి గంగూలీ అంటే భలే ఇష్టం, నాకు రాహుల్ ద్రావిడ్ అంటే ఇష్టం. మా ఇద్దరిలో ఒక పోటీ వచ్చింది, ఎవరు సెంచరీ చేస్తారు టెస్ట్ మ్యాచ్ లో, ఎవరు సెంచరీ చేస్తారో వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు. ఇప్పుడు గంగూలీ సెంచరీ చేసినా రాహుల్ ద్రావిడ్ సెంచరీ చేయకపోతే నేను పార్టీ ఇవ్వాలి వాళ్ళకి. ఒకవేళ రాహుల్ ద్రావిడ్ సెంచరీ చేసినా గంగూలీ చేయనప్పుడు బతిమామ నాకు పార్టీ ఇవ్వాలి. ఆ రోజుల్లో రాహుల్ ద్రావిడే సెంచరీ చేశారు, ఓడిపోయారు. ఎవరు? బతిమామ. దూరమామ ఒక మాట, ఏరా రాహుల్ ద్రావిడు పోటీ సెంచరీ చేసినాడు, నువ్వు ఎందుకు చేయలేదు అని కూడా అడిగిన ఆయన గుర్తుందే నాకైతే తెలియదు. కానీ ఆయన అయితే బజ్జీలు ఏం పెద్దగా ఏం లేదు. ఎక్కడంటే మన హాస్పిటల్ బండ ఎదురుగా గుండ్ల పైన ఆడు ఇయ్యాలి. ఆ రోజుల్లో కూడా అడిగా ఆ పాటను మా కోసం పాడండి, ఆ పాటను మా కోసం, ఆ పాట ఏంటి మా కోసం. ఆ క్యాచ్ ఎట్టి మిస్ అయిందంటే అని చెప్తాను చూడు. ఆయన కొట్టినప్పుడు ఆ రబ్బరు పువ్వులాగా ఎగిరిపోయేది, నిజం పువ్వులాగా అట అది ఎగిరిపోయేది. అలా మిస్ అయిపోయి నేను ఒకే క్యాచ్ పట్టేస్తాను కాదని పాట రెక్కలు వచ్చి గువ్వలు అని ఇలా పట్టడంతో జారిపడి ఇలా నాకు దెబ్బ తగిలి రక్తం రెక్కలొచ్చే గోలిన పాట. సరేనా? సినిమా చివరి ప్రశ్న, యూత్ అంతా ఎంతో ఆతృతగా ఎదురు చూసే గుడ్ న్యూస్ ఎప్పుడు చెప్తారు? చెప్తా ఖచ్చితంగా. ఎందుకంటే కొన్ని విషయాలు ఏదో దేవుడు ఏమో నాకు తెలియదు, కానీ నేను చేసిన తప్పులు కొన్ని ఉంది, 100% అయితే ఉంది. నన్ను వెతుక్కున్న వచ్చిన సమయంలో నేను వద్దనుకొని వెళ్ళిపోయిన రోజులు ఉంది. ఈ రోజు నేను వెతుక్కొని పోయినా సరే ఏం బాధపడకండి, మీ ఆశ త్వరలో నెరవేరుతుంది. ఒక్క నిమిషం అండి, పూర్తిగా చెప్పండి. ఎందుకంటే ఇక్కడ ఉండేది ఇక్కడలా, ఇక్కడ ఉండేది ఇక్కడలా. ఓకే ఓకే, ఏం బాధపడకండి, అది నిజం. ఇంతవరకు మాతో మీ విలువైన సంబంధించి మా ప్రశ్నకి సంబంధించి చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. ఓకేనా, మీరు ఏమైనా చెప్పదలుచుకుంటే చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ.